హాయ్ అండి. ఈరోజు మనం అంబ్రిల్లా కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ అయితే కటింగ్ చేద్దాం. ఫస్ట్ మనం అంబ్రిల్లా కటింగ్ డ్రెస్లో 2 పార్ట్స్ ఉంటాయి, పైన పార్ట్ అండ్ కింద పార్ట్. మనం ఫస్ట్ పైన పార్ట్కి లైనింగ్ కట్ చేసుకుందాం. నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేద్దాం. మనం ఫస్ట్ పైన పార్ట్కి లైనింగ్ కట్ చేసుకోవాలి. మనకి ఈ 3 మీటర్స్లో పైన పార్ట్కి ఎంత అవసరం అవుతుందో అంత మనం బిట్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి, 2 ఫోల్డింగ్స్ వేసాను. 2 ఫోల్డింగ్స్ వేసి దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత ముందు పై పార్ట్ కోసం పీస్ కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, పైన పార్ట్ కోసం నేను పీస్ కట్ చేసి పెట్టుకున్నాను. 4 ఫోల్డింగ్స్. క్లోజ్ అనేది నా వైపు ఉంది, ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉంది. సో ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ లెంత్ చూసుకోవాలి. ఈ పైన పార్ట్ లెంత్ అనేది ఎంత ఉంది అని. ఈ పైన పార్ట్ లెంత్ వచ్చేసేసి 14.5 ఇంచ్, సారీ 14 ఇంచెస్. పైన పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇట్లా ఒక లైన్ కొట్టేసేసుకుంటే మనకి పైన పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను 4 ఫోల్డింగ్స్ వేసాను కాబట్టి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఒకేసారి వస్తాయి. కటింగ్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పైన పార్ట్ హైట్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్. ఇప్పుడు దీనికి నెక్ అండ్ షోల్డర్ ఎంత పెడతాను, దీని వేస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ 32 ఇంచెస్ ఉంది దీని వేస్ట్. అంటే వేస్ట్ సైజ్ 32 ఇంచెస్. ఇక్కడ ఛాతీ వెడల్పు వచ్చేసేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్లో ఆఫ్ వచ్చేసి 6.5. అంటే నేను 3.5 నెక్, 3 షోల్డర్ పెట్టుకుంటాను దీనికి. టోటల్ వెడల్పు వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకుంటున్నాను. లేదు మీకు ఈ నెక్ అండ్ షోల్డర్ ఎంత పెట్టాలి అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ మొత్తం షోల్డర్ 15 ఇంచులు ఉందంటే ఆ 15 ఇంచుల్ని ఇలా ఆఫ్ చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. ఆ 7.5లో నుంచి 2 ఇంచెస్ తీసేసి మీరు నెక్ అండ్ షోల్డర్ పెట్టుకోండి. సపోజ్ 16 ఇంచులు వచ్చేసి షోల్డర్ ఉందంటే అందులో ఆఫ్ వచ్చేస్తే 8 ఇంచెస్. 8 ఇంచెస్లో నుంచి 2 ఇంచెస్ తీసేస్తే 6 ఉంటుంది. ఆ 6ని మనం నెక్ అండ్ షోల్డర్ పెట్టుకోవచ్చు. అంటే మీరు 3 నెక్ 3 షోల్డర్ పెట్టచ్చు, లేదు 2.5 నెక్ అండ్ 3.5 షోల్డర్ అన్న పెట్టుకోవచ్చు. మీరు షోల్డర్ ఫాలో అయ్యారంటే ఇలా వస్తుంది. మీకు ఈ ఛాతీ వెడల్పు ఎలా తీయాలి అర్థం కాని వాళ్ళకి షోల్డర్ తీయండి. టోటల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఆ షోల్డర్లో నుంచి షోల్డర్ని ఆఫ్ చేసుకొని ఆ ఆఫ్లో నుంచి 2 ఇంచెస్ తీసేస్తే మీకు నెక్ అండ్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. పెద్దవాళ్ళకి 6 ఇంచెస్ అనేది మారదు, ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోతుంది. లైన్ కొట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్లో 1.5 ఇంచ్ మనం మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి నెక్ వచ్చేసేసి నేను 3.5 కాకుండా 3.2 3 ఇంచెస్ 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. మీరు 5 అన్నా తీసుకోవచ్చు, 5.5 అన్నా తీసుకోవచ్చు, 6 అన్నా తీసుకోవచ్చు. ఇంకా అంతకు మించి అంటే ఇంకా మరి కిందకి అయిపోతుంది నెక్. మనం పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా బాక్స్ కొట్టేసుకొని అందులో నెక్ షేప్ తీసుకోవాలి.
ఇప్పుడు వేస్ట్ వచ్చేసి దీనికి 32 అంటే మనం ఇది 4 మడతలు వేసింది కాబట్టి ఆ 32ని కూడా 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అంటే ఇప్పుడు 32లో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ 8 మనం మార్క్ చేసుకొని దీనికి 2.5 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు చెస్ట్ మార్కింగ్ చేయరా అని. మనము ఈ నెక్ అండ్ షోల్డర్ ఈ వేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకుంటే చెస్ట్ మార్కింగ్ అనేది అవసరం ఉండదు. సపోజ్ చూపిస్తున్నాను, ఆర్మ్ రౌండ్ మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ సపోజ్ 16 17 అంటే అందులో హాఫ్ ఇంచ్. ఇప్పుడు దీనికి వచ్చి 16 అంటే 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు షోల్డర్ కలిపినందుకు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది వేస్ట్ మార్కింగ్, పర్ఫెక్ట్ నాది వేస్ట్ మార్కింగ్. ఈ ఆర్మ్ రౌండ్ నుంచి ఈ వేస్ట్ మార్కింగ్ కి మనం ఇలా లైన్ కొట్టేసుకున్నామంటే ఇందులో చెస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. మళ్ళీ మనం చెస్ట్ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది ఈ నెక్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి, ఈ వేస్ట్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా తీసుకున్నప్పుడు మనకి చెస్ట్ అనేది ఇందులో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇది మెయిన్. మనం దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు ఎంత కావాలో అంతా మనం తీసుకోవాలి ఇట్లా. సో ఇది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసేసి ఏ పార్ట్ ఆ పార్ట్ తీసి నేను నెక్స్ కట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది, బ్యాక్ నెక్ మనం డీప్ పెట్టుకుంటాం కాబట్టి మనం 2 డివైడ్ చేసి కట్ చేయాలి. ఏ పార్ట్ ఆ పార్ట్ నేను కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫస్ట్ ఫ్రంట్ మనం నెక్ షేప్ గీసుకుందాం. దీనికి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ డ్రెస్ కానీ బ్లౌజ్ కి దేనికైనా సరే మనం హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి, మనకి ముడతలు రాకుండా నీట్ గా ఉండడానికి. సో ఇదైతే నేను కట్ చేస్తున్నాను. ఈ లోతు కూడా కట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ ఇట్లా పర్ఫెక్ట్ గా పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి టోటల్ వెడల్పు అయితే ఉంది కదా, ఇప్పుడు నెక్ 3 ఇంచెస్ 2 పాయింట్స్ నెక్ పెట్టాను కదా నేను. బ్యాక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను డీప్. పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టేసుకొని బాక్స్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెక్ షేప్ తీసుకోవాలి. నేను ఇది కట్ చేస్తున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కట్ చేసాం కదా, ఇప్పుడు మనము మెయిన్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మన అంబ్రిల్లా ఫ్రాక్ లో కింద పార్ట్ కి కట్ చేసేసుకొని, అంబ్రిల్లా లాగా వస్తుంది కదా, కింద పార్ట్ కట్ చేసుకొని రిమైనింగ్ మిగిలిన దాంట్లో మనం పై పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేది సైడ్ పీసెస్ మిగులుతాయి, అందులో మనకి పై పార్ట్ హ్యాండ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఇది అంబ్రిల్లా కట్ షేప్ పెట్టేసి ఆ పొజిషన్ కి ఫోల్డింగ్ చేసి మనం దీన్ని కట్ చేద్దాము. ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసుకొని ఇది 2 ఫోల్డింగ్స్ వేసాను నేను. ఈ 2 ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని నేను 2 ఫోల్డింగ్స్ ఇట్లా ఓపెన్ సైడ్ ఉండేలా చూసుకున్నాను. క్లోజ్ అనేది నేను ఆ చివరికి వదిలేసాను. ఈ 2 ఫోల్డింగ్స్ ని మనము ఇలా పట్టుకొని ఇలా సమోసా షేప్ లాగా మనం ఇట్లా నీట్ గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సమోసా షేప్ వచ్చేలాగా మనం నీట్ గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సమోసా షేప్ లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద మన వేస్ట్ మార్కింగ్ ఎంతో చూసుకోవాలి. మన వేస్ట్ మార్కింగ్ వచ్చేసి పై పార్ట్ లో తీసాం కదా 32 ఉంది. 32కి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే 34 అవుతుంది. 34 ని 4 పార్ట్స్ చేసుకుంటే ఎంత అవుతుంది? 8.5. 8.5 అంటే మనకి ఇక్కడ 8.5 అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఈ మిడిల్ నుంచి మనము డిస్టెన్స్ ఇట్లా ఒక 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం అనుకో, ఇట్లా 10 ఇంచెస్ మళ్ళీ ఇలాగే పెట్టుకొని 10 ఇంచెస్
ఇలాగే పెట్టుకొని 10 ఇంచెస్ ఇలా ఇలా రౌండ్ షేప్లో తీసుకొని ఇప్పుడు ఈ షేప్ను మనం కొలుసుకోవాలి. ఇలా కొలుసుకున్నప్పుడు మనకి 8.5 రావాలి. చూడు నాకు 8 వచ్చింది అంటే నాకు 10 ఇంచెస్లో డిస్టెన్స్లో రాలా. అప్పుడు మళ్ళీ నేను మార్కింగ్ చేసుకొని 10.5 తీసుకుంటాను. 10.5 10.5 10.5 ఇలా 10.5కి మనం ఇలా రౌండ్ షేప్ తీసుకొని ఇప్పుడు మనం ఇందులో కొలుసుకోవాలి. 8.5 వస్తుందా రాదా అని మనం ఇప్పుడు ఇందులో కొలుసుకోవాలి. చూస్తే ఇందులో 8.5 వచ్చింది. అట్లా మనము ఇక్కడ నుంచి డిస్టెన్స్ 9లో చూసుకుంటే మనకి వేస్ట్ సైజ్ రాలేదా, 10లో చూసుకుంటే వేస్ట్, ఇక్కడ నుంచి డిస్టెన్స్లో మన వేస్ట్ సైజ్ ఎంత వస్తుందో మనం అంత డిస్టెన్స్ చూసుకోవాలి. సపోజ్ నడుము సైజు 30 ఉందనుకో, 30 ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి చూసుకొని 9 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్గా అది కొలుసుకొని చూస్తే మనకు అక్కడ 30లో 4th పార్ట్ 7.5 కొలిసినప్పుడు అక్కడ 7.5 ఉంటే మనకు కరెక్ట్ ఇక్కడ వేస్ట్ వచ్చినట్టు. ఇప్పుడు నాకు 10.5లో వచ్చింది. నేను ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్ షేప్ రావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి హైట్ మనకి కింద పార్ట్ హైట్ ఎంత కావాలి, ఈ డ్రెస్కి అయితే కింద పార్ట్ హైట్ వచ్చేసి 34 ఇంచెస్, కరెక్ట్గా 34 ఇంచెస్ ఉంది. లేదు మనకి ఇంకా కావాలి అంటే కింద అతుకులు వేసుకోవాలి, ఎందుకంటే ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేస్తుంది. ఇక్కడ పొజిషన్ చేంజ్ చేసుకొని ఇక్కడ కూడా 34, ఇక్కడ పొజిషన్ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ చేసుకొని 34 మార్క్ చేసుకోవాలి. సో ఇది కూడా రౌండ్గా అంబ్రెల్లా లాగా రావాలి. 34 ఇక్కడ పొజిషన్ చేంజ్ చేస్తుండాలి, ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ చేస్తుండాలి. అయిపోయింది కదా. ఇక్కడ రౌండ్ షేప్ రావాలి, కింద రౌండ్ షేప్ రావాలి. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ పైన కట్ చేసుకుందాం. పైన రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, కింద కూడా కట్ చేసుకుందాం. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వచ్చేసేస్తాయి అంబ్రెల్లా కట్. సో దీన్ని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్రంట్ బ్యాక్ తీసేసుకుందాం. ఇప్పుడు కింద పార్ట్ కట్ చేసాం కదా మెయిన్, ఇప్పుడు ఇది మిగిలిన పీస్. ఇది 2 ఫోల్డింగ్స్ ఉంది, క్లోజ్ అనేది అటువైపు ఉంది. ఈ 2 ఫోల్డింగ్స్ మనము ఈ పట్టుకొని ఇలా వేసేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని మనకి ఇప్పుడు ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వచ్చేసాయి. క్లోజ్ అనేది నా వైపు ఉంది. ఇప్పుడు మనం పై పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి తీసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఈ అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు ఫస్ట్ పైన పార్ట్స్ తీసుకొని తర్వాత కింద పార్ట్ కట్ చేసుకోవద్దు. కింద పార్ట్ మనం మెయిన్ కట్ చేసి తర్వాత మిగిలిన పీస్ ఖచ్చితంగా ఈ పీస్ అనేది మిగులుతుంది మనకి సైడ్. ఆ పీస్లో మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తున్నాను. ఇది మినిమం గేర్ వస్తుంది, 3 మీటర్స్తో స్టిచ్ చేస్తున్నాను కదా. అదే మనకి బాగా ఫుల్ గేర్ రావాలి అంటే 5.5 మీటర్ కావాలి. ఆ కటింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా వచ్చేసాయి, 4 పార్ట్స్ వచ్చేసాయి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి నేను 4 ఫోల్డింగ్స్ వేసాను. నేను హ్యాండ్స్ అనేది ఇప్పుడు దీనికి చూడీ హ్యాండ్స్ టైప్ అనేది నేను పెడుతున్నాను. చూడీ హ్యాండ్స్ అనేది ఎలా పెట్టాలంటే మనకి ఫస్ట్ ఇక్కడ దాకా హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా చూసుకొని దీనికి మనం ఎంత ఒక 20 ఉందనుకో దానికి 10 ఇంచెస్ యాడ్ చేయాలి చూడీ హ్యాండ్స్కి. అలా మనకి ఎంత హ్యాండ్ ఉంది లెంత్ అంటే దానికి ఒక 10 ఇంచెస్ యాడ్ చేయాలి. సో నేను కింద నుంచి హైట్ తీసుకుంటున్నాను.
28 ఇంచెస్ నేను హైట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. 28 ఇంచెస్. ఈ 28 ఇంచెస్ దగ్గర ఎదురు మా ఆర్మ్ రౌండ్ ఎంతంటే 16 లో ఆఫ్ 8. ఆ 8 అనేది దానికి ఆపోజిట్ ఇట్లా మార్క్ చేసుకొని దానికి డౌన్ 3 ఇంచెస్ డౌన్ చేసుకొని మనము ఇక్కడ నుంచి ఈ డౌన్ కి మార్క్ షేప్ గీసుకోవాలి. ఫస్ట్ 1.5 ఇంచ్ అనేది హైట్ రావాలి. ఇట్లా 1.5 స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇట్లా షేప్ తీసుకోవాలి. ఈ డౌన్ కి ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మీ ఇష్టం. ఇది గీసుకున్నాం కదా. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ కి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లూజ్ నుంచి ఈ లూజ్ కి మనం లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఇలా కొట్టేసుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు మనము కింద పార్ట్ కి లైనింగ్ కట్ చేయాలి. లైనింగ్ ఎలా కట్ చేయాలంటే లైనింగ్ కూడా ఈ అంబ్రిల్లా కట్ లాగే కట్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది లోపల చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ కట్ చేద్దాం. ఇప్పుడు లైనింగ్ కూడా నేను ఇట్లా 2 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఓపెన్ సైడే తీసుకున్నాను. క్లోజ్ అనేది అటు సైడ్ ఉంది. ఈ 2 ఫోల్డింగ్స్ ని మనం మెయిన్ పార్ట్ ఫోల్డింగ్ చేసినట్టు ఇలా సమోసా షేప్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సమోసా షేప్ లో ఫోల్డింగ్ చేసుకొని మనం దీనికి మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మెయిన్ పార్ట్ లో చూసాను కదా డిస్టెన్స్ అనేది నాకు ఎంత వచ్చింది అనేది 10.5 డిస్టెన్స్ లో నా నడుము వచ్చింది కదా. సేమ్ ఇది కూడా ఈ 10.5 ఇంచ్ అనేది మనం మార్క్ చేసేసుకుంటే ఇక్కడ నా నడుము వేస్ట్ వస్తుంది. అప్పుడు దానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మెయిన్ పార్ట్ కి ఇది మ్యాచ్ అవుతుంది. ఇలా ఇది కూడా రౌండ్ షేపే ఉండాలి మనకి. ఇప్పుడు హైట్ అది 34 తీసుకున్నాం కాబట్టి ఈ హైట్ వచ్చేసి మనం 1 ఇంచ్ తక్కువ 33 హైట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 33 హైట్. సో మనకి ఇది 33 హైట్ లేదు కాబట్టి మనం ఇక్కడ అతుకు వేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికి 33 ఉంది. ఇక్కడ పొజిషన్ మార్చుకుంటూ ఇక్కడ 33 మార్క్ చేసుకుంటూ వచ్చేయాలి. మార్క్ చేసుకుంటూ వచ్చేయాలి. మనం మెయిన్ పార్ట్ లోపల ఈ లైనింగ్ ని రెండింటి కానీ కింద పీకో చేయించామంటే డ్రెస్ చాలా అందంగా అనిపిస్తుంది. మొత్తం గీసేస్తాను కదా. పైన గీసాను, కింద గీసాను. సో ఇప్పుడు మనం దీన్ని అయితే కట్ చేసుకుందాం. ముందైతే పైన కట్ చేద్దాం. పైన కూడా ఇలా నీట్ గా రౌండ్ షేపే రావాలి. ఇప్పుడు మనం కింద కట్ చేద్దాం. మనకి ఈ కొంచెం అయితే ఒక సైడ్ ఇక్కడ అతుకు పడుతుంది. మనం ఈ స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఇక్కడ మనకి సైడ్ మిగిలిన స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఈ స్ట్రైట్ పీస్ ని మనం ఇలా ఈక్వల్ గా ఇలా వేసుకొని మనం అతుకు అనేది వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేసుకొని సేమ్ దీని హైట్ చూసేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవచ్చు నీట్ గా. సో టోటల్ గా అయితే డ్రెస్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా స్టిచ్చింగ్ అనేది చేద్దాం. కటింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పై పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ మీద లైనింగ్ పెట్టేసేసి మెయిన్ మీద మనం లైనింగ్ పెట్టేసాము. ఇంకా స్టిచ్ చేసేద్దాము. నెక్ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ కట్ చేసేసుకొని మెయిన్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు దీనికి మనం టక్స్ పెట్టుకున్నాము. ఇట్లా కట్ పెట్టుకున్నాము. కట్ పెట్టుకునేసి ఇప్పుడు మనం ఈ లైనింగ్ ని వెనక తిప్పేసేయాలి. ఇటు సైడ్కి తిప్పాలి. అప్పుడు మనం లైనింగ్ మీద తిప్పి పైన ఖర్చు మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ బాగా తిరుగుతుంది.
సో స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు లైనింగ్ వెనక్కి తిప్పేసేసి టోటల్గా పైన అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్టా తిప్పేసేసుకొని మనం లైనింగ్ మొత్తం జాయింట్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం లైనింగ్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి ఫ్రంట్ అనేది మనము టక్స్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్. సో అది ఎలా వేసుకోవాలంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం వేసుకున్నాము. మిడిల్ చూసుకొని మిడిల్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ నుంచి ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్కి మనము టక్స్ వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటాయి మనకి. మిడిల్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ మిడిల్ నుంచి ఇటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని టక్స్ అనేది పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు టక్ హైట్ కూడా మనం డిసైడ్ చేయొచ్చు. 4 ఇంచెస్ హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం 4 ఇంచెస్ కన్నా కొంచెం క్రాస్ అయినా ప్రాబ్లం ఉండదు. ఈ రెండు మనం ఇలా ఈక్వల్గా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకుని ఇలా పట్టుకొని టక్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇటు కూడా మార్కింగ్ చేసాం కదా. ఈ మార్కింగ్ చేసిన దాన్ని ఇలా ఈ కింద ఇట్లా ఈక్వల్గా పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అదే పొజిషన్ చూపిస్తుంది. సో 2 సైడ్స్ అన్ని మనం టక్స్ వేసేసాం. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ కూడా మనం రెడీ చేసుకుందాం. సో బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను. లైనింగ్ వేసేసి నెక్ తిప్పేసుకొని టక్స్ వేసేసేసి బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ రెండు షోల్డర్స్ అనేది మనం జాయిన్ చేసేద్దాము. మెయిన్స్ 2 లోపల పెట్టేసేసి ఉల్టాస్ 2 బయట పెట్టేసి ఈ షోల్డర్స్ అనేది మనం క్లోజ్ చేసేద్దాము. 2 స్టిచెస్ వేసేసుకోవాలి. షోల్డర్స్కి 1/2 ఇంచ్ గ్యాప్తో షోల్డర్ స్టిచ్ చేయాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటికి మనం హ్యాండ్స్ అనేది వేయాలి. హ్యాండ్స్ వేసే ముందు మనం హ్యాండ్స్ అనేది ఈ ఎండింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఈ హ్యాండ్స్కి నేనైతే లైనింగ్ వేయట్లేదు. లైనింగ్ వేయకుండా స్టిచ్ చేస్తున్నాను. ఈ ఎండింగ్స్ మనం ఇట్లా 2 ఫోల్డ్స్ పెట్టేసేసి మనం స్టిచ్ చేసేసుకుందాం. ముందు 2 హ్యాండ్స్ అనేది నేను కింద స్టిచ్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని మనం ఫ్రంట్ ఈ మెయిన్ పార్ట్ అనేది హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేయాలి. ఫస్ట్ మనము ఫ్రంట్ ఇలా ముందుకు వచ్చేటట్టు బ్యాక్ అనేది వెనక్కి వచ్చేటట్టు ఇలా వేసుకొని మనం ఈ హ్యాండ్స్ కి టక్ పెట్టుకున్నాం కదా. ఈ టక్ ఈ షోల్డర్ జాయింట్ 2 ఈక్వల్ గా ఉండాలి. ఇలా ఈక్వల్ గా ఉండేలా చూసుకొని మనం జాయింట్ వేయాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది వదిలిపెట్టి మనం ఇలా లోతు గీసుకోవాలి. లోతు గీసుకొని లోతు అనేది తీసేయాలి. నేనైతే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే లోతు తీసుకుంటాను. ముందే లోతు తీసుకోను. లోతు తీసేసుకొని ఇప్పుడు ఈ లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ వైపుకే ఉండాలి. ఈ 2 అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇలా చూసుకొని ఇప్పుడు ఇంకా మనం హ్యాండ్స్ అనేది కరెక్ట్ ఈ 2 మ్యాచ్ అయ్యేలా చూసుకొని పట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేయాలి. ఇలా 2 స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాం కదా. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే హ్యాండ్ అనేది స్టిచ్ చేయాలి. సో 2 హ్యాండ్స్ వేసేసాను. ఇప్పుడు మనం పై పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కింద పార్ట్ స్టిచ్ చేసుకుందాము. కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ఉన్నాయి. 2 వచ్చేసి మెయిన్స్ లోపలికి ఉండాలి. ఉల్టా అనేది పైకి ఉండాలి. మనము ఈ కింద పార్ట్ ని 1 సైడ్ అనేది క్లోజ్ చేయాలి. ఇంకొక 1 సైడ్ అనేది ఇట్లా ఓపెన్స్ ఉంచాలి. ఇప్పుడు నేను ఈ 1 సైడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. మనం ఇట్లా 2 సార్లు అనేది కుట్లు వేసుకోవాలి గట్టిగా. 2 స్టిచెస్ వేసుకొని నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ అయితే క్లోజ్ చేశాను. ఇంకో సైడ్ అనేది ఇలా ఓపెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సేమ్ ఇలాగే లైనింగ్ కూడా మనం జాయిన్ పెట్టేసేద్దాము. లైనింగ్ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ 2 కూడా మనం సేమ్ అలాగే ఒక సైడ్ అనేది క్లోజ్ చేసేద్దాము. ఒక సైడ్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ అనేది ఇలా ఓపెన్స్ ఉండాలి. దీనికి కూడా మనం 2 స్టిచెస్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసేసాను. ఒక సైడ్ క్లోజ్ చేశాను. ఇది కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఈ మెయిన్ పార్ట్కి ఈ మెయిన్ కూడా మనం ఒక సైడ్ క్లోజ్ చేస్తున్నాం కదా. ఒక సైడ్ ఉల్టా తిప్పేసుకొని ఒక సైడ్ క్లోజ్ చేస్తున్నాం కదా. ఈ క్లోజ్ ని ఈ లైనింగ్ కూడా ఒక సైడ్ క్లోజ్ చేస్తుంది కదా. ఈ క్లోజెస్ 2ని పట్టుకొని మనం మొత్తం కలిపేసేయాలి. ఈ లైనింగ్ క్లోజ్ మెయిన్ క్లోజ్ ని రెండింటిని ఇట్లా మనం కలిపి ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ లో పైన పార్ట్ ఏ పార్ట్ కా పార్ట్ ఇవన్నీ జాయిన్ చేయకుండా మొత్తం ఫ్రాక్ చుట్టూ ఇది జాయిన్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ అనేది ఈ మెయిన్ కి ఇక్కడ మిడిల్ పెట్టి నేను జాయిన్ చేస్తున్నాను.
ముందు కదలకుండా ఒక స్టిచ్, ఈ రెండు మిడిల్ స్టిచ్ ఒకటి వేసేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను జాయిన్ పెట్టుకుంటా వస్తాను. మనకి ఏమైనా లైనింగ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక చిన్న లోపల లైనింగ్ ఒక చిన్న ఫిల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ కి నేను మొత్తం లైనింగ్ అనేది లోపల జాయిన్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ అనేది ఇలా రెడీ చేసేసుకున్నాను నేను. ఒక సైడ్ క్లోజ్, ఇంకో సైడ్ ఓపెన్స్. ఇప్పుడు మనం దీన్ని పైన పార్ట్ కి అటాచ్ చేయాలి. పైన పార్ట్ కి అటాచ్ చేయాలంటే ఫస్ట్ మనం పైన పార్ట్ కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేద్దాం. మనం మార్కింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇట్లా ఫ్రంట్ వైపే మార్క్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా పట్టుకొని మనకి కరెక్ట్గా ఈ మిడిల్ వచ్చేదాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేస్ట్ వచ్చేది 32 అంటే 8, ఫోర్త్ పార్ట్ ఇటు 8 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా 2 పార్ట్స్ ఇట్లా 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 8 అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇటు కూడా 8 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్. 16 ఇంచెస్ లో హాఫ్ ఎంత 8. సో ఇప్పుడు నేను ఇక్కడ 8 మార్కింగ్ చేస్తున్నాను ఆర్మ్ రౌండ్ కి. ఇటు సైడ్ కూడా ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. 8 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ నుంచి ఈ వేస్ట్ అనేది మనం లైన్ అనేది కొట్టేసుకోవాలి 2 సైడ్స్. నేను ఇలా టేప్ పెట్టి కొడుతున్నాను. మీరు స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేసుకోండి, లేదంటే టేప్ అన్న యూస్ చేసుకోవచ్చు. మనం ఇలా కలిపి కుట్టేటప్పుడు మనం ఈ లాంగ్ ఫ్రాక్ లో మిడిల్ లో ఎక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది చేయము. ఆర్మ్ రౌండ్, వేస్ట్ ఈ రెండే పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఇట్లా స్టిచ్ చేసినప్పుడు ఈ మిడిల్ లో చెస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ 3.5 హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని మనము ఈ హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆర్మ్ రౌండ్ కి మనం ఇట్లా లైన్ కొట్టేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీరు స్కేల్ ఉంటే స్కేల్ తోనే కొట్టేసేసుకోండి. మార్క్ చేసుకున్నాం కదా, ఇంకా స్టిచ్ చేద్దాము. ఇలా ఇంకొక 2 స్టిచెస్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇటు ఆపోజిట్ సైడ్ వచ్చేసేసి మనం ఇటు మొత్తం క్లోజ్ చేసాం కదా, ఆపోజిట్ సైడ్ వచ్చేసేసి ఇది క్లోజ్ చేయకూడదు, కొంచెం ఓపెన్ అనేది వదిలిపెట్టేసి మిగతాది క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనం కింద పాటు ఒక సైడ్ క్లోజ్ చేసాం కదా, ఇంకో సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అనేది మనం ఇలా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ ఇలా మొత్తం దీనికి చుట్టూ స్టిచ్ చేసేసి వన్ సైడ్ అనేది క్లోజ్ చేయాలన్నమాట ఈ ఫ్రాక్. సో ఇప్పుడైతే నేను కొంచెం అనేది స్టిచ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్నాను. ఇటు సైడ్ అయితే కొంచెమే ఓపెన్స్ ఉంచాను, ఇటు సైడ్ మొత్తం క్లోజ్ చేసేసి మనకి ఎంత ఖర్చు కావాలో అంతే ఖర్చు ఉంచాను, ఎందుకంటే ఇదంతా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీనికి కింద పార్ట్ అనేది జాయింట్ పెట్టాలి. మనం కింద పార్ట్ కూడా ఇక్కడ మిడిల్ జాయిన్ చేసాం కదా, ఈ జాయింట్ అనేది రెండు మ్యాచ్ అవ్వాలి. మనం ఈ రెండు మ్యాచ్ అయ్యేలా స్టిచ్ చేసుకోవాలి. ఇదండి ఈ జాయింట్, మనం పైన పార్ట్ ఒక సైడ్ అనేది క్లోజ్ చేసాం కదా, ఈ రెండు జాయింట్స్ అనేది మనం కరెక్ట్ గా పట్టుకొని, మనం ఇప్పుడు హ్యాండ్స్ కి మిడిల్ కరెక్ట్ గా ఎలా పట్టుకుంటామో అలా కరెక్ట్ గా పట్టుకొని మనము ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా కింద పార్ట్ అనేది ఇలా కొలుసుకుంటూ హ్యాండ్ కొలుసుకుంటాం కదా, ఇట్లా కరెక్ట్ గా పట్టుకొని అలా ఇలా కొలుసుకుంటూ వెళ్ళి మనం స్టార్టింగ్ నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని మనం ఇప్పుడు ఈ స్టార్టింగ్ అనేది స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. మనకి మిడిల్ మాత్రం కింద పార్ట్ క్లోజ్, పైన పార్ట్ క్లోజ్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇదండి ఈ రెండు చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ కింద పార్ట్ క్లోజ్, పైన పార్ట్ క్లోజ్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి మ్యాచ్ అయింది. ఇలా మనం ఇంకా మొత్తం టోటల్ గా స్టిచ్ చేసుకుంటే ఈ ఖర్చు అనేది ఇలా కుట్టేటప్పుడు దీనికి ఎదురు ఆపోజిట్ చూసేలా పెట్టేసుకొని మనం మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇంకా ఇలా మొత్తం అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచెస్ అని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్టిచెస్ వేసేసిన తర్వాత మనకి ఇట్లా వన్ సైడ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇట్లా ఓపెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్న దాన్ని కూడా మనం ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకా మొత్తం ఒక సైడ్ అనేది క్లోజ్ చేయాలి. ఇప్పుడు అది ఎలా క్లోజ్ చేసుకోవాలంటే మనము ఇక్కడ క్లోజ్ ఆల్రెడీ వన్ సైడ్ క్లోజ్ అయింది కదా, ఇది పట్టుకొని మళ్ళీ కరెక్ట్ గా మళ్ళీ ఇంకొకసారి మనం నడు మార్కింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకొని 16 ఇంచెస్ అంటే 32 కదా, 32 ఇప్పుడు రెండు మడతల మీద ఉన్నాయి కాబట్టి 16 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడు ఆల్రెడీ మనం ఇక్కడ సగం క్లోజ్ చేసి సగం వదిలేసాం కదా, ఇది కంటిన్యూ ఇచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వేయకూడదు, ఇలా సైడ్ కి అనేది తీసేసేయాలి. చూడు ఇట్లా సైడ్ కి తీసేసేయాలి. సైడ్ కి తీసేసేసి మెయిన్ కి మెయిన్, లైనింగ్ కి లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకొని ఇలా సైడ్ కి తీసేసేయాలి.
ఇలా మొత్తం 4 ఈక్వల్ గా పట్టుకొని లైనింగ్ మెయిన్స్ అనేది ఇట్లా ఈక్వల్ గా పట్టుకొని మనం ఇట్లా ఇంకా సైడ్కి లాగేసేయాలి. లాగేసేసి ఇంకొక 2 స్టిచెస్ అనేది మనం వేసేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద పాటు ఈ మెయిన్స్ కి ఈ లైనింగ్స్ వదిలేసి ఈ మెయిన్స్ అనేవి 2 జాయిన్ చేసేయాలి కింద దాకా. ఎప్పుడు 4 కలిపి కుట్టకూడదు, ఎందుకంటే మనకి లోపల పన్న మెయిన్ పన్న వేరు ఉంటుంది. 2 వేరు కుట్టినప్పుడే మనకి ఫ్రాక్ అనేది మంచిగా తిరుగుతుంది, చూడడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ లైనింగ్స్ అనేది 2 మెయిన్ కాకుండా ఈ లైనింగ్ అనేది 2 పట్టుకొని ఈ లైనింగ్ అనేది కుట్టేసేయాలి. సో లైనింగ్స్ కూడా కుట్టేసాం కదా, ఇప్పుడు మనకి డ్రెస్ అనేది మనం మెయిన్ కి తిప్పేసేద్దాం. సో మనకైతే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డ్రెస్ ఎండింగ్స్ అనేది కింద పీకో చేసేసామంటే ఇంకా టోటల్ గా డ్రెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టే.